అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనకందరికీ తెలిసిందే బిల్ గేట్స్ గారు రీసెంట్గా అమరావతిని అయితే విజిట్ చేశారు. సో బిల్ గేట్స్ గురించి మనకందరికీ తెలిసిందే, మైక్రోసాఫ్ట్ అధినేత. ఇప్పుడు చైర్పర్సన్ కాదు, ఆయన 2014 ఎప్పుడో ఆ చైర్పర్సన్ పోస్ట్ నుంచి అయితే దిగిపోయారు. బట్ ఇప్పుడు ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది కదా, ఆ గేట్స్ ఫౌండేషన్కి అయితే మాత్రం ఆయన ఇప్పటికీ కూడా చైర్పర్సన్గా అయితే ఉన్నారు. సో అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు అప్పుడే హైదరాబాద్కు వచ్చి, సో అప్పటి హైదరాబాద్ భూమి అవ్వడానికి ఒక రీజన్ అయ్యారు బిల్ గేట్స్. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతికి అయితే వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారికి అండ్ బిల్ గేట్స్ గారికి మధ్య ఆ కోఆర్డినేషన్ కానీ లేదంటే కమ్యూనికేషన్ కానీ ఏదైతే ఉందో అది బేసిక్గా ఎప్పటి నుంచో ఉందనేది అందరికీ తెలిసిందే. ఈవెన్ మధ్య మధ్యలో కూడా చాలాసార్లు ఇండియాకి వచ్చి విజిట్ చేశారు. సో ఇదంతా కూడా జరిగింది. సో మనకందరికి తెలిసిందే. అండ్ అందులో భాగంగానే అండ్ ఇంతకుముందు ఏవైతే గేట్స్ ఫౌండేషన్ గురించి కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయో వాటి గురించి డిస్కస్ చేయడానికి, కొన్ని డెవలప్మెంట్స్ రిలేటెడ్గా కూడా మాట్లాడుకోవడానికి, వీటన్నిటి గురించి కూడా ఆయన అమరావతికి అయితే వచ్చారు. బట్ ఆయన వచ్చిన తర్వాత ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది అమరావతిలో. ఆయన అడుగు పెట్టిన తర్వాత అంటే ఇండియాకి రావడం, బేసిక్గా ఈ కాంట్రవర్సీకి మెయిన్ రీజన్ అమరావతి లేదంటే విశాఖపట్నం లేదంటే హైదరాబాద్ అని కాదు, ఇండియాకి రావడం ఒక కాంట్రవర్సీగా మారిందనమాట బిల్ గేట్స్. సో ఫస్ట్ ఈ వీడియోలో అసలు ఏంటంటే ఆయన ఎందుకు వచ్చారు, ఆయన రాక యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అది మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి కాంట్రవర్సీ అండ్ దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, అంటే వాళ్ళ లాజిక్ ఏంటి అండ్ ఆ లాజిక్లో ఎంతవరకు మ్యాజిక్ ఉంది, ఎంతవరకు లాజిక్ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిల్ గేట్స్ గారు ఎందుకు వచ్చారు? ఇంకా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ట్వీట్స్ వేశారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ట్వీట్స్ అయితే వేశారు. సో ఇక్కడ లోకేష్ గారి ట్వీట్లో ఏంటంటే మెయిన్ పాయింట్, వెల్కమ్ టు అమరావతి మిస్టర్ బిల్ గేట్స్, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు రిసీవ్ ద చైర్ ఆఫ్ ద గేట్స్ ఫౌండేషన్ అట్ గన్నవరం ఎయిర్పోర్ట్ టుడే. సో గేట్స్ ఫౌండేషన్ అనే దాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేస్తూ వచ్చారు. సో లేదంటే చైర్ పర్సన్ అని మెన్షన్ చేయాలి అనుకుంటే గేట్స్ ఫౌండేషన్ పేరు రావాలి కదా అన్న ఒక ఉద్దేశంతో అయితే బెటర్ కదా. బేసిక్గా ఆయన్ని క్యాజువల్గా మనం సంబోధించిన బిల్ గేట్స్, వెల్కమ్ మిస్టర్ బిల్ గేట్స్ అన్నా కూడా అయిపోను, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ అధినేత అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు ఎవరైనా సరే. కాకపోతే ఈ గేట్స్ ఫౌండేషన్ అనే దాన్ని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశారు అంటే, ఆయన బేసిక్గా ఇక్కడికి వచ్చింది డిస్కస్ చేయడానికి మెయిన్గా 4 ఫ్యాక్టర్స్ మీద. ఒకటి హెల్త్, రెండోది అగ్రికల్చర్, మూడోది ఎడ్యుకేషన్, నాలుగోది టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. ఈ నాలుగిటి గురించి మాట్లాడడానికి అయితే వచ్చారు. అందులో మెయిన్ వర్క్ అంతా కూడా గేట్స్ ఫౌండేషన్ నుంచే ఉంది. ఆల్రెడీ గేట్స్ ఫౌండేషన్తో కొన్ని అగ్రిమెంట్స్ అయితే జరిగాయి అనమాట. సో వాటి తాలూకా ప్రోగ్రెస్ అండ్ వాటి తాలూకా ఫ్యూచరు వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడానికి వచ్చారు. సో హెల్త్ సెక్టార్ మీద బేసిక్గా గేట్స్ ఫౌండేషన్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది ఇండియాలో, అండ్ చాలా పెద్ద స్థాయిలో హెల్ప్ అయితే చేయబోతున్నారు ఇండియాలో. సో దానికోసం ఎక్కువగా ఫోకస్ చేయడానికి వచ్చారు, దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు. తర్వాత అగ్రికల్చర్, బేసిక్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి, అండ్ ఆ కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏవైతే పొలాలు ఉంటాయి అవన్నీ కూడా సంవత్సరానికి 3 పంటలు ఇస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. సో ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని కూడా అగ్రికల్చర్ పీక్స్లో నడుస్తుంది. ఈవెన్ ఇండియాలోని మిగతా స్టేట్స్ కూడా ఈ ప్రాంతాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా తీసుకుంటాయి. ఎందుకు మరంటే అగ్రికల్చర్ ఆ లెవెల్లో భూమి అవుతూ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో ఆ సెక్టార్లో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి, ఇంకా హెల్ప్ చేయడానికి, ఇంకా గ్రోత్ అనేది తేవడానికి గేట్స్ ఫౌండేషన్ తరఫున ఆయన అయితే కొంత హెల్ప్ చేయబోతున్నారు. అలాగే ఎడ్యుకేషన్, ఇంకా పిల్లల విద్య, డెఫినెట్గా అది కూడా చాలా ఇంపార్టెంటే. సో దాని గురించి కూడా ఎప్పటికప్పుడు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు అనమాట. సో చాలా పెద్ద స్థాయిలో స్కూల్స్ ఇలాంటివి కూడా రాబోతున్నాయి. సో అలా ఓకే. బట్ ఏమంటే గేట్స్ ఫౌండేషన్ నుంచి వచ్చిన స్కూల్స్ అయినా సరే అట్లీస్ట్ మిషనరీ స్కూల్స్లో ఉండకపోతే హ్యాపీ. అంటే మిషనరీ స్కూల్స్లో మనం చూస్తున్నాం కదా, మాలలు వేసుకున్న వాళ్ళు ఆ బట్టలతో రాకూడదు, విభూతి పెట్టుకొని రాకూడదు, లేదంటే మెడలో ఏమన్నా రుద్రాక్ష మాలు ఉంటే రాకూడదు, ఇట్లాంటి కొన్ని రూల్స్ పెడుతుంటారు హిందువులకి. సో అది తెలిసి కూడా మనోళ్ళు చేర్పిస్తుంటారు, అది మనోళ్ళ తప్పది, అది మనం ఏం చేయలేం. సో అట్లాంటివి ఏమీ లేకుండా అట్లీస్ట్ నార్మల్గా ఉంటే బెటర్, అంతే మరి. ఇంకా సో చూద్దాం. ఇంకా తర్వాత టెక్నాలజీ డ్రివెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, సో వాటి గురించి, ఏఐ కోసం వాటి గురించి మాట్లాడడానికి వీటన్నిటి గురించి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, ఏఐ మీద, వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫ్యూచర్ అదే అని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయనకు క్లారిటీ ఉంది.
ఆయన బేసిక్గా దీని పరంగా అసలు కంప్లీట్గా క్లారిటీగా ఉంటారు ఆయన, అందరూ మనకు తెలిసిందే కదా. సో ఇది పీటీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో ఈ 4 కోసం వచ్చారని చెప్పి. సో ఓకే, నైస్ అండ్ ఫైన్. సో 1947 టైంలో ఏవైతే కొలాబరేషన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. తర్వాత స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజెంట్ చేశారంట మండే రోజు. సో నిన్న ప్రజెంట్ చేశారు. సో దాన్ని చూసి బిల్ గేట్స్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సో మొత్తం అంతా కూడా చాలా బాగుందనడం మాట్లాడుకున్నారు. సో ఇది బేసిక్గా ఆయన విజిట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. బేసిక్గా ఈ పర్పస్ మీదే వచ్చారు ఆయన అయితే మాత్రం. కాకపోతే ఆయన రావడాన్ని మాత్రం కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, రీసెంట్గా ఎప్స్టీన్ ఫైల్స్ ఉంది కదా, తెలిసిందే కదా, 3.5 మిలియన్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అవి రిలీజ్ అయ్యాయి బయటికి. సో వాటిలో బిల్ గేట్స్ గారి పేరు చాలాసార్లు ప్రస్తావించబడింది. ఎప్స్టీన్ ఐలాండ్కి బిల్ గేట్స్ గారికి కూడా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఉన్నట్టుగా కూడా ఆ ఫైల్స్ అయితే మనకు చెప్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అందులో ఒకానొక స్టేజ్లో ఎప్స్టీన్ బిల్ గేట్స్ గారికి మాదక ద్రవ్యాలు కూడా ఇచ్చాడు. ఎందుకంటే రష్యన్ అమ్మాయితో శృంగారం చేస్తున్నప్పుడు కొంచెం వాటి యొక్క అవసరం అయితే ఉందంట. అండ్ తర్వాత ఇంకొకటి కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఈ రష్యన్ అమ్మాయితో శృంగారం చేసిన తర్వాత అతనికి ఎస్టీడీ అంటే ఈ ఎయిడ్స్, శృంగార సమస్య, సో అది దానికి సంబంధించిన వ్యాధి అది వచ్చిందని చెప్పి కూడా న్యూస్ అయితే చాలా పెద్ద స్థాయిలో బయటకు అయితే వచ్చింది. సో ఎప్స్టీన్ అనే పర్సన్ ఎలాగైతే చిన్నపిల్లలతో అంటే 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ వయసున్న అమ్మాయిలతో కూడా ఎలాగైతే ఆడుకున్నాడో అట్లాగే బిల్ గేట్స్ కూడా ఆ వయసున్న అమ్మాయిలతో ఆడుకున్నారనేది ఇంకా ఆ రిపోర్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అండ్ చాలామంది అదే అనుకుంటున్నారు. అండ్ బట్ ఒకటైతే క్లియర్, అది ఏంటంటే అందులో చాలా వరకు వాస్తవమే ఉంది. వాళ్ళు కాదని చెప్తారు. ఈవెన్ బిల్ గేట్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో 9 న్యూస్ ఇంటర్వ్యూలో ఎలిగేషన్స్ అన్నీ కూడా తప్పని చెప్పి చాలా క్లియర్గా కొట్టిపడేశాడు. కాకపోతే అతని వైఫ్ మిలిందా గేట్స్ మటుకు, అంటే వాళ్ళు కొన్నాళ్ళ క్రితం విడిపోయారు కదా, 27 ఏళ్ళ తర్వాత విడిపోయారు పెళ్ళయ్యాక. సో ఆవిడ ఎన్పిఆర్ వాళ్ళతో ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అవి ఏమందంటే, జెఫ్రీ ఐన్స్టీన్తో ఏదైతే కాంటాక్ట్ ఆర్ కనెక్షన్ ఉందో బిల్ గేట్స్కి, దాని కారణంగానే మేము విడిపోయి ఉండొచ్చు అన్నట్టుగా మెన్షన్ చేసింది తప్ప ఏది కూడా క్లారిటీగా చెప్పలేదు ఆవిడ. సో సో కొంతవరకు వాస్తవం ఉంటుంది, అంతా మనకు అందరూ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మనకి గ్లోబల్ స్కేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కావాలి. మనకి ఏ కంపెనీలు మనకి ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎందుకు, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ బేసిక్గా ప్రపంచంలో ఎలాంటి దారుణాలు జరుగుతుంటాయి అనేది మనం ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాడిని, ఇలాంటి పర్వర్ట్ని, అంటే ఏ వస్తున్నాయి బయట, ఇలాంటి పర్వర్ట్ని మీరు భారతదేశానికి ఎలా రాణిస్తారు, ఎలా ఆహ్వానిస్తారు? ఆంధ్రప్రదేశ్ చేసింది చాలా పెద్ద తప్పు, అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ బేసిక్గా అసలు బిల్ గేట్స్కి అమెరికాలో శిక్ష పడిందా? అమెరికాలో అతను ప్రాసిక్యూట్ చేశారా? అమెరికాలో అతని 911 వాళ్ళు వచ్చి, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారా? మిస్టర్ బిల్ గేట్స్ యూ ఆర్ అండర్ అరెస్ట్ అన్నారా? లేదే. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళే ఫీల్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇంకొకటి, అమెరికాలో ఉన్నన్ని రహస్యాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అది చాలామందికి అది అర్థం కాదంతే. అర్థం కాక ఇట్లా ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు. బేసిక్గా చాట్ జీపీటీ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు చాట్ జూపీటీ అంటున్నారు. ఎందుకో తెలుసా? జ్యూస్. బేసిక్గా హిట్లర్ ఏదైతే హాలోకాస్ట్ చేశాడో అందులో 60 లక్షల మంది జూయిష్ ప్రజల్ని చంపేశాడని చెప్పి మనం చరిత్రలో వింటూ వచ్చాం. కానీ నిజానికి జూయిష్ పీపుల్ చేసినన్ని హాలోకాస్ట్లు హిట్లర్ కూడా చేయలే. అర్మేనియన్ హాలోకాస్ట్ కానీ, లేదంటే వేరు ప్రాంతాల్లో జరిగిన వేరు దారుణాలు కానీ, ఇవన్నీ కూడా జూస్ చాలా పెద్ద స్థాయిలో చేసినవే. అండ్ అంతేకాదు, అమెరికాకి స్వాతంత్రం వచ్చిన టైంలో ఎవరైతే పెద్ద స్థాయిలో జూయిష్ ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు, ఇప్పుడు వాళ్ళే, అంటే వాళ్ళ తరం వాళ్ళే ఇప్పుడు అమెరికాని రూల్ చేస్తున్నారు. లిటరల్లీ అమెరికన్ మీడియా మొత్తం కూడా జూయిష్ పీపుల్ చేత కంట్రోల్ చేయబడుతుంది. సో ఇంత పెద్ద రాజకీయం ఉంది అక్కడ. సో ఈ జూయిష్ పీపుల్, CNN కావచ్చు, అదేదో ఉంటుంది మొత్తం, అన్ని రకాల న్యూస్ ఛానల్స్, న్యూయార్క్ టైమ్స్, అన్నీ మీడియా మొత్తం వాళ్ళే, గవర్నమెంట్లోని మెయిన్ పొజిషన్స్లో వాళ్ళే, అన్నీ వాళ్ళే. ఏం చెయ్యాలన్నా, అమెరికాలో ఏం జరగాలన్నా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, జూయిష్ పీపులే. సో బేసిక్గా హెన్రీ ఫోర్డ్ ఉన్నాడు కదా, ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు కూడా, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచంలోని టాప్ 50 రిచెస్ట్ జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక జైల్లో వేయండి, ప్రపంచం దానందరూ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే జూయిష్ పీపుల్ అంత ప్రాబ్లం కాబట్టి. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది అమెరికాకి తెలుసు, అమెరికా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అమెరికాకి తెలుసు. అమెరికా ట్రంప్ పేరు కూడా అందులో ఉంది, ట్రంప్ ఫోటోలు కూడా అందులో ఉన్నాయి, ట్రంపే రిలీజ్ చేశాడు దాన్ని.
ఎందుకు చేస్తాడు? ఏం పీకలేరనే క్లారిటీ ఉంది. మేము ఇలాగే చేస్తాం రా బై, బర్రాబర్ చేస్తాం. అది ఆ జెఫ్రీ ఎప్స్టీన్ గారి ఇంటి కింద నుంచి సముద్రంలోకి డైరెక్ట్గా ఒక కన్నం ఉంది. ఎన్ని శవాలు కింద పడినాయో దానిలోంచి. అదంతా వాళ్ళకి తెలుసు. జెఫ్రీ ఎప్స్టీన్ ఒకసారి తప్పించుకున్నాడు, ఒకసారి సేఫ్గా, ఇంకా అసలు ఆ సిస్టమ్ అంతా ఆడికి సపోర్ట్ చేసింది ఆడు తప్పించుకోవడానికి. హ్యాపీగా బయటికి వెళ్ళి ప్రశాంతంగా గడిపాడు. ఎప్పుడో మళ్ళీ తర్వాత దొరికాడు అంతే. వాడు చచ్చిపోయాడు అనుకున్నప్పుడు వాడు చచ్చిపోలే, వాడు జైల్లో ఉన్నాడు అనుకున్నాడు, వాడు జైల్లో లేడు. వాడి ఇష్టం అదంతా. ఇప్పుడు పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడు. పాబ్లో ఎస్కోబార్ సరే నేను సరెండర్ అవుతాను, కానీ నా జైలు నేను నాకు నచ్చినట్టు కట్టించుకుంటా అన్నాడు. ఒక పెద్ద రిచెస్ట్ జైలు ఒకటి కట్టించుకొని ఆయన అందరూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తాం అంటే సిస్టమ్ బేసిక్గా కొంతమందికి బాగా ఫేవర్ చేస్తుంది, బాగా డబ్బున్న వాళ్ళకి. అది అమెరికన్ సిస్టమే వాళ్ళకి ఫేవర్గా ఉన్నప్పుడు, జరిగిందంతా అమెరికా సైడ్ నుంచి అయినప్పుడు మనం ఎందుకు గింజేసుకోవాలి, మనం ఎందుకు బాధపడిపోవాలి? బిల్ గేట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకి కావాలి, మనకి ఏమంటారు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కావాలి మనకి. సో మనం పిలిపిస్తాం, తప్పేముంది అందులో? అంతే కదా, సింపుల్ లాజిక్ అది. సో అది ఈవెన్ రేప్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ట్రంప్ పేరు కూడా అందులో ఉంది. ఎంతోమంది అమెరికన్ ప్రెసిడెంట్ల పేర్లు ఉన్నాయి అందులో, అన్నీ ఉన్నాయి అందులో, అందరి పేర్లు ఉన్నాయి. జాన్ ఎఫ్ కెనడీని ఎందుకు చంపేశారనే దానికి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అందులో. చంపింది ఎవరు, చంపించింది ఎవరు అన్నీ తెలుసు. ఈ ఈ ఐసిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తుంది ఎవరో అందరికీ తెలుసు. దాన్ని నడిపిస్తుంది ఇజ్రాయిలే, దాన్ని నడిపిస్తుంది జూయిష్ పీపులే. అదే జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ డజంట్ మ్యాటర్ బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది మనకు అనవసరం. వాళ్ళు బయటికి ఫిలాంథ్రఫిస్ట్లా బిల్డప్లు ఇవ్వడం కోసం వాళ్ళు ఇదంతా చేస్తున్నారా అనేది కూడా ఉంది, అది కూడా మనకు అనవసరం. మనకి ఏం అవసరం అంటే బిల్ గేట్స్ అనేటోడు మనకి ఎంత ఇచ్చాడు, మనకి ఏమంటారు ఈ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎంత డొనేట్ చేశాడు, అంతే. మనకు అదే ఇంపార్టెంట్. అండ్ బేసిక్గా అతను ఒక మాట అన్నాడు, అది కూడా వైరల్ అవుతుంది. అదంటే ఇండియా ఈజ్ ఎ ల్యాబ్ టు ఎక్స్పెరిమెంట్ అనేసి. అంటే ఆయన అప్పుడు చెప్పిన సెన్స్ వేరు. ఆయన అప్పుడు ఏ సెన్స్లో చెప్పాడంటే ఇండియాలో చాలా పెద్ద స్థాయిలో రీసోర్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటే ఇండియాలో మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే అది వైరల్ అవుతుందో లేదో అక్కడ బట్టే మనకు తెలుస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో అది ఒక లెక్క. కాకపోతే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఆయన మాటలు ఏంటంటే ఇట్లా తీసుకుంటున్నారు. సో ఇండియాలో చూడండి ఆయన ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాడు ఇండియన్స్ మీద, వాళ్ళ మీద కూడా. సో ఎన్ని దారుణాలు జరిగాయో. బిల్ గేట్స్ వస్తున్నాడంటే ఇప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అంటే బిల్ గేట్స్ విజిట్ చేసే ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. బికాజ్ మగపిల్లలు కూడా ఉన్నారు ఎప్స్టీన్ ఫైల్స్లో. మగపిల్లలు కూడా కిడ్నాప్ చేయబడ్డారు, వాళ్ళని కూడా అలా వాడబడ్డారు, వాళ్ళని కూడా అలాగే అదంతా ఉంది. సో అది చాలా దారుణంగా ఉందిలేండి. అబ్బా వింటుంటేనే సర్లేండి, ఇంకా మనం దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోద్దు. కానీ ప్రాబ్లం ఏంటంటే సో ఇలాగా పబ్లిక్కి ఒక ఐడియాలజీ ఉంది, ఒక మైండ్ సెట్ ఉంది. సో ఆ మైండ్ సెట్ బేసిక్గా 100% కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు అది అమెరికా అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అదేంటది ఒక తప్పు చేసినోడిని మనం ఎలా సపోర్ట్ చేస్తాం? తప్పు చేసినోడు ఏ దేశానికి చెందినోడో ఆ దేశం గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఆ దేశం గవర్నమెంట్ కూడా చాలా లైట్ అన్నట్టే ఉంది. మనం ఎందుకు బాధేసుకోవాలి, గుండెలు బాధేసుకోవాలి? మనం ఎందుకు సీరియస్ అయిపోవాలి మనం దీని గురించి? అది నా పాయింట్, అది నా వెర్షన్. సో బిల్ గేట్స్ అనేటోడు వచ్చాడంటే మనకు అవసరం. రేపు పొద్దున ఇంకా వస్తారు, ఆయన పిలిపిస్తాడు, చంద్రబాబు నాయుడు పిలిపిస్తాడు, అందరినీ పిలిపిస్తాడు. ఆయన రాజమౌళి గారు జేమ్స్ కెమెరాని పిలిపించారంటే ఈయన కూడా పిలిపిస్తాడు, ఒక్కొక్కరిని అందరినీ పిలిపిస్తాడు ఆయన. సో ఇన్వెస్ట్మెంట్లు తెప్పిస్తాడు, గూగుల్తో తెప్పించాడుగా, అలాగే ఇంకొన్ని వస్తాయి గూగుల్ బేస్ చేసుకొని, ఆ డేటా సెంటర్ బేస్ చేసుకొని కొన్ని వందల వేల కంపెనీలు వస్తాయి సాఫ్ట్వేర్, అవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. సో బట్ డేటా సెంటర్ వల్ల ఉండే మైనస్లు ఉంటాయి, డేటా సెంటర్ వల్ల ఉండే ప్లస్లు ఉంటాయి. బట్ ఆ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయి వాటికి మటుకు ఇది బుర్రపాడు సిచ్యువేషన్ కదా. సో అదొక విజన్ ఉంది, ఒక విజన్ మీద వెళ్తున్నారు ఆయన. అది ఆ విజన్ వల్ల లాభాలు ఉన్నాయి, అక్కడక్కడ లైట్గా నష్టాలు కూడా ఉంటాయి. ఈ ఏమంటారు నేచర్ పరంగా ఎవరైతే డెఫినెట్గా ప్రాబ్లం అని ఫీల్ అవుతారో అది కొంత ప్రాబ్లం ఉంది, లేదని నేను కూడా చెప్పట్లేదు. కానీ అట్ వాట్ కాస్ట్ అంటే అట్ ఎ వెరీ గుడ్ కాస్ట్. సో అది ఓకే, నేను అనేది అది. సో మనం బేసిక్గా ఇప్పుడు ఏవైతే ప్రాంతాల్లో నివసిస్తున్నామో విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కొండ ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు. కూకట్పల్లి ఒకప్పుడు అడివి, ఇప్పుడు కూకట్పల్లి అడివే కాదు. ఏమంటే జనాలు వచ్చారు, అది ఇప్పుడు అది వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే అది అంతే నడుస్తూ ఉంటుంది అట్లా. సో
ఒకప్పుడు ఏవైతే పచ్చదనం, ప్రకృతి ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఇప్పుడు మరి స్పాయిల్ అయినాయి. అండ్ అది స్పాయిల్ అయితేనే మనం ఇప్పుడు ఇట్లాంటి జనావాసాలు ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. అది ఓకే. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఇక దాని తాలూకా ఔట్‌కమ్ అంటే మనం ఒక డ్యామేజ్ చేశామంటే దాని తాలూకా ఔట్‌కమ్ మనకి పెద్ద స్థాయిలో పాజిటివ్‌గా ఉంటే ఫైన్. సో అది ఓకే. అది ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఉంది పాజిటివ్ ఔట్‌కమ్. సో అది నా వెర్షన్. సో అది మరి సిట్యుయేషన్. సో దాట్స్ ఇట్ గైస్. ఇది బిల్ గేట్స్ యొక్క భారతదేశపు విజిట్ యొక్క కాంట్రవర్సీ అండ్ డీటెయిల్స్. సో ఈ వీడియో మొత్తం చూసినట్టయితే స్టార్టింగే చెప్పాల్సింది కదా నేను. సరేలేండి మర్చిపోయాను నేను. సరే ఓకే. ఇంక మరి మర్చిపోయాను నేను. సరే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ హైప్ ఇవ్వండి. లైక్ కొట్టిన తర్వాత హైప్ అని వస్తుంది. హైప్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దాట్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా 4 అమెరికన్ సీఏ. సర్లేండి. ఆ ట్విట్టర్ కూడా వాడుతున్నారు. అది ఎలాన్ మస్క్ అది ఆయన అమెరికనే. ఆయన ఏడు పట్టించుకోడు. ఎందుకు ఏంది మనకి. సో అది గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.